హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత ఒక కప్పు నిండా రవ్వ వేసుకుందాము. ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అని కూడా అంటారు. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు రవ్వ కలిసిపోయేటట్టుగా చక్కగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఎంత ఉల్లిపాయల్ని మనము ఎంత నలుపుకుంటే అంత నీరు వచ్చి చక్కగా రవ్వ కూడా నానిపోతుందండి వాటిల్లోనే. తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు శనగపిండిని కూడా తీసుకుందామండి. తీసుకొని ఇలా కలుపుకుందాము. తర్వాత ఒక చిన్న కప్పుతోటి గోధుమ పిండిని కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ అండి. వేసుకున్నాక క్యారెట్ తురుమును వేసేసుకుందాము. మీరు క్యారెట్ తురుము బదులు టమాటా ముక్కలనైనా వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. ఈ ఉల్లిపాయల్లో సారం అంతా ఈ మొత్తానికి వచ్చేటట్టుగా కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాము. మరీ జారుడుగా కాకుండా, థిక్గా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి. చూడండి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాము. చూడండి, ఇలా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పెట్టుకోండి. మరీ జారుడుగా అయితే పెనానికి అంటుకుపోతుందండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. తర్వాత బైండింగ్ కోసం 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకుందామండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. రుచికి సరిపడే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక నిమ్మకాయ చెక్కని పిండుకుందామండి. పిండుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. మీరు చాట్ మసాలా బదులు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకుందాము. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత స్లోగా పెట్టుకొని ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని అయితే వేసేసుకుందామండి. మరీ పల్చగా కాక మందంగా కాకుండా మీడియం సైజులో ఇలా వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ అవ్వాలండి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని తర్వాత చూడండి, కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా పైన ఇలా వేసేసుకుందాము. ఇలా వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఒకటి తినే చోట 2-3 తినేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. తర్వాత మూత పెట్టేసుకుందామండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత తిప్పి మరో పక్క కూడా ఫ్రై చేసుకుందామండి. చూడండి, 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మూత అస్సలు పెట్టకండి. 1 నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. వీటిలోకి ఎలాంటి చట్నీలు అవసరం లేదు, ఎలాంటి సాసులు అవసరం లేదండి. అలాగే తినేసేయచ్చు. ఒకటి తింటే కడుపు నిండిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.